విజయవాడకి ఎన్నడూ రాని విధంగా అయితే వరదలు వచ్చాయి. ఒక నిమిషం ఎన్నడూ రాని విధంగా అయితే వరదలు వచ్చాయి. ఈ వరద సమయంలో టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ ఎలా చూసుకుందంటే ప్రజలు ఏం చెప్తారు? నెంబర్ వన్గా చూసుకున్నారు. నెంబర్ వన్గా అందరికీ బిస్కెట్లు పాలు అన్నీ అందించారు. దగ్గరుండి ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్నీ దగ్గరుండి బురదలో కూడా దిగి మొత్తం క్లీన్ చేపించారు కదా. మరి ఆయన మీద బురదలతో అక్కడ గండి పడిపోవడానికి 2 నెలలు అవ్వలేదు. ఎక్కి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవ్వగానే మరి చూస్తారా అక్కడ అంతకుముందు గండి పడిపోతుంది అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలీదా? అంత ముందు వాళ్ళకి చెప్పాలిగా ఇక్కడ గండి పడుతుంది అని వాళ్ళు పూడ్చుకోవాలని చాలదుగా. ఇవి వచ్చేసింది, వరద వచ్చేసింది, అక్కడికే 3 రోజులు ముందు వదలమట్టే ఆగింది. లేకపోతే కృష్ణా జిల్లాలో ఒక్కడ మిగిలేవాడు కాదు. టీడీపీ కారణం బురద చల్లటమే, ఏమీ లేదు. ఇక ఏదో ఒకటి ఎత్తాలి, ఏదో ఒకటి ఆయన మీద బురద చల్లాలి. ఎందుకు 150 సీట్లు గెలిచాడు కదా. మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే బుడమేరు కట్ట బాగు చేసిందంటే ఇదంతా జరిగేది కాదు. బుడమేరు కట్ట ఎప్పుడు తెగింది? అసలు ఎప్పుడైనా తెగిందా? 15 సంవత్సరాలు, దగ్గర 20 సంవత్సరాలు. ఇది 20వ సంవత్సరం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి. 20 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ఒకసారి వాళ్ళు ఆపేస్తే ఒక్కసారి కర్నూలు నుంచి వచ్చి వరదలు కొట్టుకుపోయినాయి. వరదలు వచ్చినాయి, కొట్టుకుపోయినాయి. అప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ 5 సంవత్సరాలు జగన్ చేశాడు. జగన్ చేసినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి అరే ఎక్కడ కాలువగడ్డలు తెగుతున్నాయా, ఎక్కడ గండ్లు ఉన్నాయా అని ఆలోచించాలిగా. అది ఈ 2 నెలల ప్రభుత్వంలో వీళ్ళు వచ్చి ఇంతవరకే వాళ్ళ సంతకాలు అవ్వాల. జగన్ ప్రభుత్వం చేసిందే తప్పు అది. అంతేగాని 2 నెలల్లో వీళ్ళు కనీసం వాళ్ళు రోడ్డుకి వెళ్ళి కనీసం వాళ్ళు ఎక్కడుందా ఏంటనేది అసలు చూసుకోవాలిగా. అది ఇప్పుడు తెలుగుదేశం మీద దుమారం వేయటం అది చాలా తప్పు కదా. అది మనం ఆలోచించండి. మనం కూడా మళ్ళీ వరదని అడ్డం పెట్టుకొని టీడీపీ ఏం చేయట్లేదు, ప్రజలకి ఫుడ్ అందించట్లేదు, వాటర్ అందించట్లేదు అని జగన్ అంటున్నాడు కదా. ఎందుకు చేయలేదు ఎవరని చెప్పమాను. బాంబే కాలనీ కానీ సింగినగర్ కానీ మొత్తం బురదలో దిగిన వాళ్ళని ఎవరికైనా ఇంట్లోకి రాలేదా? పాల ప్యాకెట్లు రాలేదా? వాళ్ళని తరలించలేదా? చుట్టాలింటికి పంపించలేదా? ఎవరింటికి వాళ్ళని పంపించారుగా. బోట్లు వేసుకుని రేత్రి పగులు కూడా నిద్రపోకుండా ఐఏఎస్ కలెక్టర్లు కూడా నుంచుని పనిచేసి పెట్టారుగా. దాదాపు 10 రోజులు కూడా సీఎం చంద్రబాబు గారు మాత్రం ఎక్కడ కదలకుండా ప్రజల్లోనే నిమిత్తమై ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం? ప్రజల్లో ఉండడా? వర్షంలో చంద్రబాబు వర్షంలో ఉండి నింది టీవీలో చూడలేదా? ఆయన బురదలో ఉండి ఆయన పనిచేసింది జనానికి తెలీదా? ఏమండి 7,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్కి ఇచ్చాడే మొత్తం ఆయన ఎగ్గొట్టిన డబ్బులన్నీ. బాబాయ్ ఎందుకని బాబాయ్ గతంలో ఆగస్టు 15వ తారీఖు నాడు పెంచాడు. ముసలోళ్ళు 1000 రూపాయలు, 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు జగన్ ఎక్కినప్పుడు 2,000 రూపాయలు పెంచను. అవునా? ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 5 సంవత్సరాలకి 250 5 సంవత్సరాలు అయింది. ఈయన ఏకైకరంగా 7,000 ఇచ్చాడు. మళ్ళీ 4,000 కానీ కంటిన్యూ వస్తుందా? తింటున్నారుగా బాబాయ్. మళ్ళీ మీకు పోయిన నెల కూడా 1వ తారీఖు రాకముందే ఒకరోజు ముందే పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆదివారం వచ్చిందని ముందుగానే ఆఫీసర్లే ఇంటి ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చేళ్ళారు. మళ్ళీ వాలంటీర్ల పనితీరు బాగుందంటారా, ఇలా చేయడం బాగుందంటారా? ఏదైతే ఎవరైతే మాకెందుకో పెన్షన్ రావాలి కదా. ఇంటి ముందు ఇప్పుడు 20 మందిని పెట్టాడు ఆయన. జీతాలు లేవు వాళ్ళకి. జీతాలు ఎవరు తీశారు? ఈ చంద్రబాబు నాయుడు తీసేసారా? మరి ఈయనగా తీసేసింది. ఆయన సంతకాలు పెట్టమని వాళ్ళ ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఎంత ఇచ్చాడు? 10 నెలలకు ఒకసారి జీతం ఇచ్చాడా? వాలంటీర్లకి 10 నెలలకు జీతాలు ఇచ్చాడా? వాళ్ళకి వద్దాం మళ్ళీ వద్దాం. జీవితంలో రాలేడు ఇక. ఎందుకని బాబాయ్ ఇష్టం లేకుండా గతంలో ఇష్టం లేకుండా 151 సీట్లు ఇచ్చాడు. పరిపాలన చేశాడు. నీ అంత పరిపాలన చేశాడు. ఆయన చెప్పిందే రాజు. సద్దా హుసేన్ ఎట్లా చేశాడు అట్లా చేశాడు అంతే. ఒకసారి చూస్తానని ఎత్తాం ఓట్లు. ఒకసారి జనమందరూ వేశారు ఓట్లు. ఇవాళ ఓట్లు వేయలేదు. ఈ ఈవీఎంలు ట్యాప్ చేస్తానికి ఎవరిది? ఇండియా మొత్తం ఉంది. ఎలక్షన్ జరిగింది, ఇండియా మొత్తం జరిగిందిగా. గతంలో జగన్ గారు గెలిచగల ఇప్పుడు జరగల ఏడు ఓడిపోయినాడు ఏదో ఒక మాట మాట్లాడతాడు. ఎంతో మంది నాయకులను చంద్రబాబు నాయుడు గారు కొజ్జనా కొడకని తిట్టారు, 420 గాడని తిట్టారు. అలాగే దాదాపు 54 రోజులు చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేశారు కదా. మరి ఎందుకు చేశారు? ఆయన ఏమైనా తప్పు చేసాడని చేశారా? ఆయన ఏమైనా డబ్బులు దాచుకుంటే పట్టుకోమన్నాడుగా. ఎక్కడన్నా నేను డబ్బులుంటే నా దగ్గర నేను 1,000 కోట్లు దాచేసాము పట్టుకోమని చెప్పాడు కదా. మళ్ళీ నిజాయితీ గెలిచిందని అంటారా మీరు? నిజాయితీ గెలిచింది.